ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ఫామ్ హౌస్ టూర్ చూపిస్తాను. కీసర్ దగ్గర ఉన్న మాయా నిసర్గ్ ఫామ్ టూర్కి వచ్చాం. దీనికి కర్త, కర్మ, క్రియ గాయత్రి. అయితే ఈవిడని ఒప్పించడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటారా? ఏముంది ఇందులో అనేస్తారు ఆవిడ. చాలా సింపుల్గా ఉండే గాయత్రి భర్త అనిరుద్ సహకారంతో, పిల్లలు ప్రకృతి సృష్టి ప్రోత్సాహంతో తనకు నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. వాటిలో సమాజ సేవ ఒకటి. దాస్ సేవా సమితి అనే సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ కట్టించడం, మహిళలకు శానిటరీ నాప్కిన్స్ తయారీతో ఉపాధి కల్పించడం, ఆ తర్వాత వాటిని బాలికలకు అందించడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అలాగే చిన్నప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు గాయత్రి. తర్వాత హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆ మక్కువతోనే తన ఇంటి దగ్గర ఒక హిందుస్థానీ సంగీత విద్యాలయం నెలకొల్పి ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. వీటన్నిటికీ మించి తన మనసులో ఉన్న చిన్ననాటి తలుపుల తోట ఈ మాయా నిసర్గ్. అందరికీ ఎంతో కొంత భూమి ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడుకుంటే మన అవసరాలకు సరిపడా ఆహారం పండించుకోవచ్చు. ఈ ఆలోచనతో సుమారు 12 ఏళ్లు శ్రమించారు. అందుకు తగిన వారిని నియమించుకున్నారు. 12 ఏళ్ల క్రితం రాళ్లు మొక్కలతో ఉన్న 2 ఎకరాల పొలం ఈనాటి నిసర్గ్ ఫామ్. ఒక్కో నీటి బొట్టును ఒడిసిపెట్టి గాయత్రి, ఆమె టీం చేసిన కృషి అమోఘం. మామిడి, ద్రాక్ష, సపోటా వంటి పండ్ల మొక్కలు, అనేక రకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలు కనువిందు చేస్తాయి. ఇక్కడ మడులుగా చేసే ఆకుకూరలు, కాయగూరలు పండిస్తారు. కొంత భూమిలో వరి, జొన్న, కందులు పండిస్తారు. మొక్కలకు అవసరమైన ఎరువులు, మందులు స్వయంగా తయారు చేస్తారు. వాడిన నీరు కూడా వృధా కాదు ఇక్కడ. ఇవన్నీ సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు నచ్చినట్టుగా జీవించడం కోసమే అంటారు గాయత్రి. ప్రస్తుతం ఇక్కడ పండే పంటలు వీరికి సరిపోతాయి. అంతేకాదు మార్కెట్కి కూడా వెళ్ళి దాని ద్వారా ఆదాయాన్ని కూడా ఇస్తున్నాయి. సస్టైనబిలిటీ అనే మాటకు అసలైన అర్థాన్ని ఇచ్చేలా ఉన్న ఆకుపచ్చని ప్రపంచం మాయా నిసర్గ్ చూస్తూ మనం కూడా స్ఫూర్తి పొందుదాం. మీకు అంటే వాక్ చేసుకుంటూ కూడా ఇట్లా చూసుకుంటూ, మట్టి కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు మళ్ళీ తీసేసి పంట అయిపోయాక మళ్ళీ దాన్ని ఫర్టైల్ చేసి మళ్ళీ చేస్తారు. దీనిలోనే ఆర్గానిక్ ఎరువులు అవన్నీ వేసి ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని దీంట్లో ఉంటాయి మేడం. ఫర్టైల్ చేసినప్పుడు ఈ సాయిల్ లో మనకి ఎన్పికే ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఐ హ్యావ్ ఆల్ ది న్యాచురల్. నేను ఇక్కడే చేసుకుంటా. మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు? ఇప్పుడు కొంచెం తగ్గింది. అదర్వైజ్ నేను ఇక్కడ చేసేటప్పుడు బికాస్ ఐ ప్లాన్ ఫర్ దట్ హౌస్ అక్కడ రోజు వచ్చేవాళ్ళ కంటిన్యూస్. ఇది ఎట్లా అంటే దిస్ ఇస్ మై స్పేస్ ఫర్ మీ టు వెంట్ అవుట్. ఓకే. సో ఐ హ్యావ్ దీస్ థింగ్స్ హియర్. సో ఇక్కడ చూసేసి ఆ చిన్నది చేసుకున్నాను బికాస్ మై హస్బెండ్ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ సింగిల్ బెడ్రూమ్. ఓకే. ద ఫౌండేషన్ అండ్ ఆల్ వాజ్ లేడ్ బై మై ఫాదర్ ఇన్ లా. ఆ పర్టికులర్ ఇంటిది. సో ఇక్కడ మేము వీ యూస్ టు కీప్ మా సైట్ ది సామాన్ పెట్టుకునేటోళ్ళము. సో మేమందరం కలిసి ఆ ప్లాంట్ చేసింది ఆ చెట్లు అనమాట. ఒక 12 years అయిపోయింది, 12-13 years అయిపోయింది. ఆల్మోస్ట్ 13 years దగ్గర 14 అక్కడ ఆ బిట్ అంతా డెవలప్ చేశారు అప్పుడు అదే ట్రీస్ అదంతా. సో అక్కడన్నీ మేము అది ప్లాంటేషన్ చేసుకొని మేము యూస్ టు టేక్ కేర్. ఈ స్పేస్ అంతా వెన్ వీ యూస్ టు యూజ్ ఇట్ ఫర్ ది మా సైట్ వర్క్. ఓకే. సో చూసాను తర్వాత ఇది ఎక్కడో ఎండ్ అయితే లేదు, బెటర్ ఐ కీప్ ఫుల్ స్టాప్ అని చెప్పేసి అక్కడికి అది చేసేసి ల్యాండ్ అది చేసిన దాంట్లో వి జస్ట్ ఐ మీన్ హీ ఆల్వేస్ హ్యాడ్ లేడ్ ద ఫౌండేషన్ అని కొంచెం మోడిఫికేషన్ చేశాను. 2 bedroom బదులు సింగిల్ బెడ్రూమ్ బికాస్
father and son together, we can do it in the same place. ఇంకా అది ఇది కాకుండా బేసిక్ గా మీరు వేరే ఏదైనా ప్రొఫెషన్, మీ ప్రొఫెషన్? బేసికలీ ప్రొఫెషన్ అంటే నాది, ఐ యూస్ టు హెల్ప్ మై హస్బెండ్ ఫర్ సర్టన్ టైమ్ ఇన్ హిస్ బిజినెస్. తర్వాత అదైన తర్వాత దెన్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ టు డైవర్ట్ మై సెల్ఫ్ ఫర్ ది ఇది ఫ్రమ్ పాస్ట్ 14 years టేకింగ్ కేర్ ఆఫ్ ది ట్రస్ట్ అనమాట. ట్రస్ట్, అచ్చా, ఏమేం ట్రస్ట్ అది? అది ఇట్స్ దాసేవా సమితి అని. సో ఐ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో అక్కడ అంటే ఆ ట్రస్ట్ తో ఏం వర్క్ చేస్తారు? ఎక్సెప్ట్ రిలీజన్, I take care of wherever there is pain. Okay. So that is one basic idea. So right now I keep taking up projects according to my funds నాకు ఎలా వస్తాయి. On that basis I take up the projects. What type of projects? You want to know what is exactly happening right now? Is I have I'm doing some bathroom constructions Okay. in the interior. I've started it 5-6 bathrooms Okay. Telangana lopala. So I would like to make it as a complete chuddam how much I'll be able to do it with the Almighty's permission. If I'll be able to do complete Telangana, nothing like it. Interiors or infra like kada? In fact, that is one of the project. Apart from it, I have institution wherein I take care of this మన స్టిచ్చింగ్ కానీ సెట్విన్ వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకొని ఐ హ్యావ్ అ ఫ్రాంచైజ్ ఫర్ దాట్. గివ్ సర్టిఫికేషన్ ఫర్ ద పీపుల్ అండ్ ఇట్స్ ఆల్ ఫర్ ఫ్రీ. You train them? Yeah, I have a place wherein I take people who cannot afford, they come and learn tailoring. They For learn underprivileged. So yes. you are giving so much service for them also. Your occupations like. Yeah, I keep myself busy with all these things. So అదొకటి అవుతుంది. Apart from it, I have మన ఇక్కడ సైడ్లో some projects are happening ఇక్కడ జూలపల్లి పెద్ద అండ్ వేరే ఇక్కడ సైడ్ తెలంగాణ వరంగల్ అన్ని బేసిక్లీ ఐ హ్యావ్ డన్ సమ్ అంగన్వాడీ కన్స్ట్రక్షన్ దాంట్లో. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ వేర్ ఇన్ ఎడ్యుకేషన్లో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ depending on my budget. So again, everything is availability of the funds. So that is one thing. And then I have this sanitary napkins చేస్తాను. సో ఆ ప్రొడక్షన్ చేసేసి ఐ గివ్ ఇట్ సప్లై టు ది నియర్ బై గవర్నమెంట్ స్కూల్స్. ఓకే ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. చాలా చేస్తున్నారు. చాలా సింపుల్ గా చెప్పేశారు కానీ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ యు హావ్ టు పుట్ ఇన్ ఎవ్రీథింగ్. ఎఫర్ట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే irrespective of whatever you do, స్మాల్ థింగ్. మీరు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆవులు కదా, ఒకసారి ఆవుల పేర్లు చెప్తారా? ఆవుల పేర్లు గంగా, యమున, సరస్వతి. పర్టిక్యులర్ గా అంటే రివర్స్ నేమ్స్ పెట్టారు కదా, ఎందుకు? ఏదైనా రీజనా? రీజన్ ఈజ్ సంథింగ్ యూనో కంప్లీట్లీ మన దాంట్లో మనకి ఏముంది అనేది మనము గుర్తు చేసుకోవడం ఈజ్ అ బిగ్ థింగ్. సో లెట్ మీ నాట్ థింక్ ఇన్ అ బిగ్గర్ స్కేల్, బట్ అట్లీస్ట్ ద స్మాలర్ వన్స్ ఐ కెన్ జస్ట్ గో ఇన్ విత్ ద థింగ్స్ అని ఈ స్పేస్ లో ఇక్కడ ఉంది అనమాట. ఈ స్పేస్ లోనే మీరు పంటలు కూడా పండిస్తారు కదా ఇక్కడే? ఇక్కడ వరి అండ్ జొన్న చెప్పారు. వరి అండ్ జొన్న అండ్ కంది. యా వాట్ ఎవర్. అది మీకు సరిపోతుందా? జొన్నలు అయితే భలే వస్తుంది నాకు, కంప్లీట్ క్వైట్ అ లాట్ ఆఫ్ క్రాప్. అండ్ అగైన్ రైస్ ఆల్సో ఐ హ్యావ్ అ డిఫరెంట్ వెరైటీస్. నేను ఇక్కడ డయాబెటిక్ వాళ్ళకి అది ఇది అని డిఫరెంట్ వెరైటీస్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. అరటికాయ కర్రీ, చిక్కరికేలి, కూర అరటి అంటాం, అవన్నీ చక్కెరకేళి. ఓకే. సో మనం అట్లా వేసుకున్నాం అనమాట. వేస్టేజ్ లేకుండా గట్లో అది షుగర్ కేనా? లేదు, అదని ఆవులకి సూపర్ సూపర్ నేపియర్ గ్రాస్ సమ్మర్ లో మనకు ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడేమో రెయినీ సీజన్ లో బయటికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాయి, ఇక్కడ కూడా ఎవరు లేరు కాబట్టి పర్మిషన్ ప్రాబ్లం లేదు. అదర్వైజ్ మాకేమవుతుంది, వెట్ పచ్చిగడ్డి. సో అందుకోసం మేమేం చేస్తాం, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అందరు మొత్తం అగైన్ ఇట్ ఈస్ క్రౌడెడ్. Now once again the whole area is becoming crowded. So అక్కడ మేము చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నాం వస్తూ. ఇక్కడ అసలు ఇప్పుడే అంటే మామూలుగా మిగతా చోట్ల ఉండే జనం ఇక్కడ కనిపించలే మాకు. ఇప్పుడు షురూ అయిపోయింది, అవుతుంది, అదే డెవలప్ అవుతున్నట్టు. ఇక్కడ ఈ మొత్తం బ్యాక్ అంతా మనకు లేఅవుట్ అయిపోయింది. సో ఇక్కడ అయిపోయింది, అటు పక్కకి అయిపోయింది, ఇటు పక్కకి అయిపోయింది. ఓకే.
సో ఇప్పుడు అలాంటి వాటిలలో మనకు వీళ్ళని వదలాలంటే మనకు కష్టము. సో వాళ్ళకి అక్కడ పెట్టాం ప్లేస్. ఇప్పుడు ఈ ఆవులు మొదటి నుంచి ఆయనే చూసుకుంటున్నాడా? అంటే 2 people చేంజ్ అయ్యారు. ఓకే. మీకు బాగా మిల్క్ అవన్నీ కూడా బాగా వస్తాయా? లీటర్న్నర అంతే. సో దట్ సఫిషియెంట్ ఫర్ యూ. అది అంతే. నేను అదే అడుగుతున్నా, అంటే అసలు ఇవ్వకూడదు నాకు. గరిట రేంజాలు. ఆహా, బాగా చెప్పాడు ఈయన, అన్ని బాగా చెప్తున్నారు. సో మీకు కావాల్సిన ఫ్రూట్స్, మీకు కావాల్సిన ధాన్యము ఇవన్నీ మీరు ఇక్కడ పండించుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మా స్పేస్ ఏదైనా పార్టీ ఏమైనా చేయాలంటే పర్సన్ బాగుంది, ఇక్కడికి వచ్చేస్తారు హాయిగా. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని చేయాలని. సో దిస్ ఇస్ ద స్పేస్ అన్నమాట. హాయిగా వేప చెట్టు, మంచి గాలి. సో ఇక ఇట్లా అన్నమాట. సో తర్వాత దిస్ ఇస్ మై గ్రేప్. మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ వీ హ్యావ్ 16 varieties of grapes. 16 ఇందులో ఈ స్పేస్ లో 16 varieties ఉన్నాయా? 9 varieties. 3 అసలు అంటే అక్కడ పంపించేసాం. బ్లాక్ కూడా ఉందా? అన్ని ఏముందో ఇప్పుడు చూడాలి. నేను అసలు అన్ సీజన్ లో వచ్చానా, అక్కడ వరి అయిపోయింది, ఇక్కడ ద్రాక్ష. అది జొన్న మననే రీసెంట్ గా కట్ చేస్తాను. జొన్నలు ఉన్నాయి ఇక్కడ, మీకు చూపిస్తాను. మన తీసినవి. పసుపు కూడా ఆడించింది ఉంది, ఆమ్చూర్ కూడా ప్రాసెస్ అయింది ఉంది మన దగ్గర. I get all the amchur process, right? పసుపు అండ్ మల్బరీ యు హావ్. Mulberry we have అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్. అండ్ సీతమ్మ జడ అంట కదా, కూడా చాలా బాగుంది. ద్రౌపది జడే. ద్రౌపది జడే. ఓకే. సో దిస్ ఇస్ వన్. ఎందుకు సీతమ్మ జడ అయితే వేరేగా ఉంటుంది కదా, చిన్నగా ఉంటుందా? అయితే ద్రౌపదికి పెద్ద జుట్టు ఉందంటారా? నాకు తెలియదు. బై సీయింగ్ I bought it from my great grandmother's house, so I got it planted there. ఒక్క చిన్న ముక్క ఎక్కడైనా పోతే పట్టుకొస్తా, పెట్టేస్తా. సో దట్స్ హౌ ఐ సీ దట్. క్రాప్ మొత్తం మనకు ఫుల్ ఫ్లెజ్ రావాలంటే 1.5. ఎందుకంటే అసలు ఇదే నాకు ఈ ఐడియా కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ నీళ్లు పెట్టి ఇందులోంచి డ్రాప్స్ గా ఫెర్టిలైజర్ మందు ఇక్కడ వాటర్ ఇస్తాం, దీంట్లో ఫర్టిలైజర్ ఇస్తాం. అంటే ఏంది, మనకు జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ, పంచగవ్య కానీ ఒక్కటేసారి మనం వేయకుండా డ్రాప్స్, సో దట్ ద రూట్స్ మెల్లిగా వెళ్తుంది. మనం ఇలా వేసి రప్న కిందికి వెళ్ళకుండా దానికి గ్లూకోజ్ ఎలా డ్రాప్ బై డ్రాప్ పెడతారో అలాగే ఇది కూడా ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది. బట్ ఇది డే టు డే ప్రాసెస్, మేము డైలీ పెడతాం. ఇది దిస్ పంచగవ్య ఇస్ మెంట్ ఫర్ మైక్రో న్యూట్రియంట్స్. జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ వన్స్ ఇన్ 15 days కి వేస్తుంటాం. ఘనజీవామృతం ఎవ్రీ మంత్. అది కాక మనము ఇది పంచగవ్య ఇస్ మైక్రో న్యూట్రియంట్స్ విచ్ ఇస్ పుట్ డైలీ. ఓకే. సో అలా ఎర్త్ వామ్స్ మనకు వచ్చినాయి అనుకో, సాయిల్ మంచిది. పంట చేసేది ఇది. ఆ ఎర్త్ వామ్స్ వస్తేనే మనకు పంట బాగుంది చేసే వరకు మనకు దానికి. సో ఎప్పుడు ఈ ఉండేటి చూసుకుంటారా మట్టిలో? ఉండాలి మేడం, కంపల్సరీ. ఇదంతా మీరేమైనా రీసెర్చ్ చేశారా? రిసర్చ్ అంటే బేసికలీ వీ ఆల్వేస్ వాంటెడ్ టు గో ఇన్ ఫర్ ది ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఇది స్మాల్ స్పేస్ లా సస్టైనబుల్ చేయాలని, సెల్ఫ్ సస్టైనబుల్. అందరికి అన్ని ఎకరాలు కొనాలి అంటే కాని పని. సో బేసికలీ అందరికి ఒక 1/2 acre, 1 acre, 2 acres ఇది నార్మల్. మన డౌన్ ఇంటూ ది విలేజెస్ వెళ్తే 2 acres ఎవరికైనా ఉంటుంది. అక్కడ ఏ విధంగా చేసుకుంటారు, హౌ మచ్ యూ హ్యావ్ అకార్డింగ్ టు యువర్ థింగ్. అంతే, మనకు కావాల్సింది పండించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం హ్యాపీగా ఉండొచ్చు. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎక్స్ట్రా మనీ. అవునవును, కరెక్ట్. సో ఒక ఇది చేయాలి అంటే, ఒక హాబీ లాగా పెట్టుకోవాలంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. బై వర్కింగ్ యూ కెన్, బట్ ఆఫ్ కోర్స్ ఐ డోంట్ వర్క్. ఎందుకు, యు ఆర్ వర్కింగ్ సో మచ్ కదా. అట్లా అలాంటి వర్క్ వేరే, ద ఫిజికల్ వర్క్. అదే ఫిజికల్ హెల్ప్. ఫిజికల్ వర్క్, ఎస్, విత్ ది హెల్ప్. సో ఇక్కడ నుంచి మొత్తం వీ హ్యావ్ దట్. ఇవి కూడా మా గ్రేప్స్ ఇక్కడ. సో ఇవన్నీ తులసి తోట. ఇది తులసి మాది. ఇందులో కూడా త్రీ ఉన్నట్టున్నాయి కదా. 2 మెయిన్, కృష్ణ తులసి, లక్ష్మి తులసి, విష్ణు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ బిట్ అంతా. సో and medicinal plants I have for all the. This is insulin plant for the diabetes. Insulin plant ఇది insulin.
ఇది ఇక్కడ ఏమైనా వస్తుంది అది పువ్వు నైస్. అదే అట్లా అది విచ్చుకుంటుందా? ఓకే. సో ఎనీ మెడిసినల్ ప్లాంట్ ఐ విల్ కమ్ అండ్ పుట్ హియర్. వెరీ గుడ్. అండ్ ఇది కూడా ఇది అంత అవేనా? అది పెరిగి ఇలా అవుతుంది. ఒక చిన్న మొక్క పెడితే ఇంత వచ్చేసింది. బాగుంది. సో హ్యావ్ కోకోనట్ చాలా ఉన్నట్టున్నాయి కదా కోకోనట్. ఒక 20 ఉంటాయి. 20 తర్వాత నాకు కావాల్సిన కొబ్బరి కాయలు వస్తాయి, కొబ్బరి ఎండు కొబ్బరి నూనె అండ్ అన్ని చేస్తారు అన్ని ఇంక్లూడింగ్ యువర్ కొబ్బరి చీపురు కూడా. అయితే ఇప్పుడు మీ స్టోర్ లో మేము చూడొచ్చా? చూడొచ్చే. సో ఇవన్నీ వచ్చేసరికి మా తమలపాకులు. అదే చెట్టు పాకిచ్చారు చక్కగా. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ చేశారు కూడా ఫ్రేమ్స్ లాగా చేసేసి మొత్తం ఇక్కడ తమలపాకులు. దిస్ ఇస్ అనదర్ సిట్ అవుటా? దిస్ ఇస్ యాక్చువల్లీ ఎస్. అవి యూటిలైజ్ స్పేస్ కింద వాటర్ ట్యాంక్. ఇదంతా పసుపు. ఓ స్వీట్ పొటాటో ఉందన్నారు అక్కడ. అంటే ఒక్కొక్కసారి బొప్పాయి. మెయిన్ ఫ్రూట్స్ నీడి ఇవి థింగ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీథింగ్. పట్టి గుత్తుల పువ్వు అంటారు. పట్టి గునుగు వస్తుంది మేడం. ఇది గునుగు పువ్వు అంటారు దీన్ని. ఓకే. పత్తి పువ్వు మేడం. ఇది శనంగి అని. పూర్వంలో మన జీర్ణం కాకుండా కానీ చట్నీ చేసుకుని తింటే జీర్ణం బాగా అవుతుంది. ఇది మనకి పొట్టల అజీర్ణం ఏమైనా ఉంటే ఈ ఆకు తినాలా? చట్నీ లాగా చేసుకోవాలి. వామాకు లాగా చట్నీ ఉంటే మనం కర్రీ ఎట్లా చేసుకుంటాం, చట్నీ లాగా చేసుకుని తీసుకుంటాం. ఏమంటారు ఈ ఆకుని? చెనంగి ఆకు. డైజెషన్ కి మంచిది. షాప్ లలో పౌడర్ గిట్ట దొరుకుతుంది మేడం. స్పూన్ లాగా దొరుకుతుందా? ఓకే. చాలా ఇది ఒకటి మిక్స్ చేసుకొని చికెన్ చేసుకొని తింటే వేడి అన్నంలో 2 ముద్దలు తినాలి. బాగుంది. పన్నీర్ మేడం. ఇది పన్నీర్ అంటే ఇది మీరు జస్ట్ ఇట్లా చూసి చేయండి, మీకు ఐడియా వస్తుంది. స్మెల్. ఇది దేవుడికి పూలు అల్లుతారు కదా, అవును, పన్నీర్ ఆకులతో వేస్తారు. స్పెషల్లీ ఈ పన్నీర్ ఆకుతోనే గ్రీన్ కి జాయింట్ చేసి ఇంకొక మొక్క తయారు అంటు కట్టారు. అంటు బాగుంది. సో వెరీ ఫెమిలియర్ స్మెల్. దిస్ ఈస్ గివెన్ టు ది, ఇప్పుడు మనకు దవనము మరగము అలా ఉంటుంది కదా, బట్ దిస్ ఇస్ పన్నీర్ ఫర్ దేవుడికి అల్లినప్పుడు ఈ గ్రాసే పోతుంది. ఐ మీన్ ఈ పర్టికులర్ ఇది దే టైట్ అప్ ఫర్ వెంకటేశ్వర స్వామికి అని ఇవే వేస్తారు అనమాట. సో దిస్ ఇస్ పన్నీర్. సో ఇది కింద యాక్చువల్లీ బేసికలీ ఇట్స్ వాటర్ ట్యాంక్. సిట్టింగ్ ఏరియా gazebo so that it can be converted as మెడిటేషన్ హాల్ వాట్ ఎవర్ anything. Yeah. ఎందుకంటే బుద్ధుడిని కూడా పెట్టారు ఇక్కడ. సో బేసికలీ ఇప్పుడు మాకు అక్కడ అన్ని గుట్ట. ఆ గుట్ట నుంచి మనము the other side of the road is our farm. So the whole thing you can see it is a rocky area. అవునవును. So 15 feet maximum you find laterite here. ఓకే. సో ఇది మిక్స్చర్ ఆఫ్ 2-3 మీరు అప్పుడు ఇక్కడ తవ్వి తీసి అట్లా ఏం చేయలేదు, ఎట్లుందో అలానే పెట్టుకున్నాము. ఏ విధంగా ఉంది అని చూసుకొని ఆ విధంగా డిజైన్ చేసుకున్నాము. వాటర్ ఫ్లో మనం మనకు ల్యాండ్ అనేది ఇలా ఉంది కాబట్టి ఇలాగుందో ఇలాగే డెవలప్ చేయాలి. అంటే ఒక్కసారి ఎక్కువ వాటర్ వస్తే ఇది మునిగిపోవడం అట్లా. ఇప్పుడు అదే మన భూమిలోకి మనకి ఇంకిపోతాయి. విల్ గో దట్ సైడ్ యూ కెన్ సీ ద థింగ్స్ దేర్. అక్కడ మనము యాక్చువల్లీ ఇప్పుడు ఇది మా జీవామృతం ట్యాంక్. ఇది ఓహో ఇక్కడ చేస్తారా జీవామృతం? ఇందులోనే జీవామృతం అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ ఎ పైప్ కనెక్షన్ త్రూ అవుట్. అక్కడ అన్ని చెట్లు వేస్తారు చెప్తారా కొంచెం? ఏమేస్తారు అందులో? చెప్పేసి బేటా. జీవామృతం వచ్చేసి ఫస్ట్ ఆవు పేడ, ఆవు మూత్రం. ఆవు పేడ 2 kg, ఆవు మూత్రం 5 kg, శనగపిండి 2 kg, పుట్టమన్ను 2 kg, బెల్లం 2 kg అన్నీ వేసేసి మనము గుడికి ఎలా వెళ్తాం రౌండ్ గా రివర్స్ గా క్లాక్ వైజ్ ఎండలో తాకాలి. కానీ దాని మంచి ఏంటంటే సైడ్ కు ఎండలో తాకొద్దు బెట. మనం చేసినాక దాన్ని షేడీ ప్లేస్ లోనే పెట్టాలి.
పెట్టేసి కవర్ వేసేస్తాం. అందుకే ఓవర్ హెడ్ గన్ని బ్యాగ్ కానీ ఏదైనా క్లాత్ కానీ పట్టేస్తాం. డైలీ 2 టైం కలపాలి. ఓకే. పొద్దున ఎండలో తాకొద్దు. అట్లా 7 days తర్వాత మనకి కల్చర్ రెడీ అయిపోతుంది మేడం. అంతా వాటర్ వేస్తారా? అంతే, ఎవ్రీథింగ్ ఇస్ అంటే ఎరువు. ఓకే. యూ కెన్ సీ ద థింగ్. దాంట్లో కూడా అదే ఇప్పుడు అందులో చేసేసి వీ హ్యావ్ ఎ పైప్ కనెక్షన్ త్రూ అవుట్ అనమాట. అన్ని అక్కడ దాకా వెళ్ళేసి డ్రిప్ కనెక్షన్ ఇచ్చేస్తాము. సో అక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తుంది. అన్నిటికీ వచ్చేస్తుంది. ఓకే. సో వీ డోంట్ నీడ్ టూ మెనీ పీపుల్. అవును. సో ఆ విధంగా సో వీ టేక్ ఎ కాల్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి మీకు ఈ లాటరైట్. అవును. ఇదంతా కొంచెం కొంచెం దగ్గర మట్టి ఉంది, కొంచెం దగ్గర అని 12 feet 15 feet వెళ్తే మీకు లాటరైట్ స్టోన్ వస్తుంది. వీ కాన్ డూ మోర్ దెన్ దట్. దాన్ని బట్టి మేము వీ హ్యావ్ టేకన్ ఇక్కడ. మేడం ఒక్క నిమిషం తీసుకోండి, ఇది అసలు తినండి, పర్లేదు. మింట్ దొరుకుతుంది మేడం. కొంచెం తీసుకొని తిని ఇలాగనండి. మన పిప్పర్మెంట్ మింట్ ఉంటుంది కదా, ఆల్స్ అదే పిప్పర్మెంట్. అదే స్మెల్ వస్తుంది మీకు. అవును, అదే అసలు సేమ్ అది తిన్నట్టే ఉంది. సో మెడిసిన్ వాల్యూ దానికి కూడా ఇది ఆకు ఉందన్నమాట. అసలు ఈ ఆకు వేసుకుని సరిపోతుంది కదా పిప్పర్మెంట్ బదులు. అవును మేడం, ఇది మెడిసిన్ వాల్యూ. కొంచెమైనా ఇది మొత్తం చేసండి, నీకు తెలుస్తే గుంట్లో అసలు క్లీన్ కావాలి. అవును. త్రోట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో అన్నిటికీ వి హావ్ యూటిలైజ్. ఈ ఆకుని ఏమంటారు? మింట్ తులసి. మింట్ తులసి. ఎంత మామిడి జాగ్రత్త. ఓకే. మామిడి సపోటా కలుపుకుంటారు. ఇది ఇక్కడ మా ప్లేసెస్ కల్చర్ చేసేది మన ప్రిపరేషన్ ఆఫ్ ఇది అన్నిటికీ వెళ్ళిపోతుందా? ఇది మేము కల్చర్ చేసేది. ఇక్కడ నుంచి చూడండి, దిస్ ఇస్ ఇది. బట్ అది ఫర్ ది ఆర్గానిక్ ఇది ప్రిపరేషన్ అన్నమాట. అయితే మీరు ఇక్కడ ఆకులు ఏది కూడా పారేయరు, అన్ని వెళ్ళిపోతాయి. మాకు ఇంకొకటి అక్కడ ఉంది. ఫస్ట్ మీ ఘనజీవామృతం. జీవామృతం ఇవన్నీ కూడా అవేనా? యాక్చువల్లీ ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ తయారు చేసి మేము ఇట్లా పెట్టాము. చేసిన తర్వాత విల్ ఫిల్ ఇట్ అప్ ఇన్ దీస్. అవసరాన్ని బట్టి వేసేసుకుంటాము. ఇవి కూడా సేల్ చేస్తారా? ఆన్ ఆర్డర్ చేయాలంటే చేసేసి సప్లై. చాలా బాగా అయింది. అంటే ఇదన్నీ ప్రీ ఆర్డర్ బుకింగ్. అదే అదే ఎంత మంచిగా అయిందో. కంపోస్ట్ దాంట్లోనే వచ్చేస్తాయా? అది దట్ ఇస్ ఆటోమేటిక్ కంపోస్ట్. బెల్లం అన్ని వేసి వాటర్ లో లిక్విడ్ వేసి దీన్ని జల్లుతాం. డైలీ యూరిన్ వేయాలి, యూరిన్ పెట్టాలి, కౌ యూరిన్. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఇట్ టేక్స్ మినిమం ఒక 40 days, 40-45 days కంపల్సరీ. ఇది 45 days కి ఇలా అవుతుంది మీకు అక్కడ మీరు స్టార్ట్ చేస్తే ప్రాసెస్. ఇది ప్రాసెస్ వేరే, అది జీవామృతం. ఇది ఘనజీవామృతం. అది అది డ్రై, ఇది వెట్ట. ఇప్పుడు మీరు ఆ ట్యాంక్ లో చేసేది ఇదా? ఇది జీవామృతం. అంటే ఇది అది సపరేట్ గా పెడతారు మొక్కలకి. అది లిక్విడ్ కదా, అది మనం ఎరువు కాబట్టి కంపోస్ట్ ఏమంటే మనం ఏమిస్తాం, స్ప్రే గానీ డ్రిప్స్ గానీ ఇది ఇచ్చేస్తాం అన్నమాట. ఇంకా పెస్టిసైడ్స్ అవే మక్కర్లే, అది వేరే. అది కషాయం ఫర్ ఎనీ ఆఫ్ ది బలానికా? బలం. ఇది రెగ్యులర్ జనరల్ మన ఫుడ్. 15 days కి ఒకసారి ఇది వేస్తూనే ఉండాలి. సో కంటిన్యూస్ మాకు అక్కడ నుంచి చేసేసి అది మేము ఇక్కడ నుంచి పాయింట్స్ పెట్టుకున్నాము, అన్ని చెట్లకు వెళ్ళిపోతాయి. అది విత్ డ్రిప్. అక్కడ మనం పైప్ కనెక్షన్ ఇచ్చేసి ఒక్కొక్క దానికి ఒక 5 లీటర్లు 10 లీటర్లు. ఇప్పుడు మీకు 4 చొప్పున మీకు ఒక రింగ్ కనిపిస్తుంది. అవునవును, ఈ రింగ్స్ లో వేస్తారా? 20 liters ఆ రింగ్ లో వేసేస్తే ఆ 4 చెట్లు ఒకటే దగ్గర నుంచి పీల్చేస్తాయి. ఎందుకంటే 4 trees రూట్స్ మొత్తం అక్కడనే ఉంటుంది, అది సెంటర్ అన్నమాట. నల్లకేసాం అనుకో మనము, అది పీల్చేసుకుంటది. కింద మనకు ఈ చెట్టు దగ్గర వేసుకునే ప్రయోజనం ఉంటది. కింద సైడ్ కు మనకు రూట్స్ ఉంటాయి కాబట్టి సో చెట్టు దగ్గర వేయద్దు అసలు. బేబీ రూట్స్ కట్నే వేస్తాం మనం. ఇలా కొన్ని 4 చెట్లు కలుపుకొని ఇట్లా వేసుకుంటే మనకి ఉపయోగం. అంటే యూ కెన్ సేవ్ టైం. అది అండ్ అన్నిటికీ ఇండివిజువల్ గా చేసే బదులు అందులోనే ఒక 20-25 liters పోసేస్తాం.
సో ఆల్ ది ఫోర్ విల్ టేక్ Roots కి వెళ్ళిపోతుంది. అన్నిటికీ ఇది అయిపోతుంది. సో దిస్ కాన్సెప్ట్ రింగ్ పెట్టిందే దానికోసం. మంచి అందరికి idea. బాగుంది. ఇది పై నుంచి వచ్చే వాటర్ మేడం మాకు వచ్చేసి కెనాల్ టైప్ వేసేసి ఇది మనం ఓర్పుల్ అటు సైడ్ జాగ్రత్త. మనకి నీరు ఎంత కావాలన్నా అక్కడ ఉండేసి బయటికి వెళ్తుంది. Hmm. మన పొలానికి ఎంత కావాలన్నా తాగేసి మళ్ళీ మా బోర్లో కూడా చాలా వాటర్ తక్కువ ఉండే, ఇలా చేసి నుంచి మాకు వాటర్ కూడా పెరిగిందా? అదేలే మీరు ఇంకోటి గుంతలాగా పెట్టా అన్నారు కదా. ఇంకోటి కూడా ఉంది మేడం, మాకు ముందు చూస్తాం ఇంకోటి దగ్గర ఉన్నది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట నుంచి మాకు వాటర్ వస్తుంది ఇట్లా మొత్తం గుట్టపై నుంచి. అదే సో ఇక్కడ వచ్చినప్పుడు ఇవన్నీ లోపల ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. రైనీ సీజన్ లో బాగుంటది ఫుల్. ఇక్కడ నుంచి వచ్చేసి ఈ చెట్ల మధ్యలో కెనాల్స్ వేసేసాం ఇట్లా. ఇవి మొత్తం నిండిపోతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి. మీరు పెట్టక్కర్లా సమ్మర్ లో. సో సమ్మర్ కోసము వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ సమ్ ప్రొవిజన్ బికాస్ వాటర్ లెవెల్స్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం కదా. సో దానికి ఇంకుడు గుంతలు చేసాము. ఇంకుడు గుంతలు కంపల్సరీ. అండ్ వీటిలలో ఇట్లా వేసేసి ఇది ఇంకుడు గుంత యాక్చువల్లీ దీనికి ఇలా క్లోజ్ చేశారా? అంటే ఇప్పుడు వాటర్ ఎక్సెస్ వాటర్ మీకు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ నిండుకుంటూ ఇది నిండుకొని ఇక్కడ ఏం కాలువ అలా చేయలేదు చూడండి. ఇక్కడ ఇదే చేసేసి ఇట్స్ ఆల్మోస్ట్ 15 feet ఇది పైన వేసేసాం. ఇంకేం లేదు అసలు, కిందనే వాటర్ అంతే. అటు నుంచి అంటే స్ప్రెడ్ అవుతుంది, అక్కడే మిగిలిపోతుంది. వాటర్ వచ్చినప్పుడల్లా దీనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నిండుతుంది, ఇక్కడ నుంచి ఎంత కావాలో ఇక్కడ బయటకు వెళ్తుంది. యూ కెన్ సీ ది పైప్స్ దేర్. ఓకే, ఎంత అయినాక మిగిలిన ఓవర్ అయింది ఇంకా మిగిలితే ఇది వెళ్ళిపోతుంది. అబ్బా ఎక్కడికక్కడ భలే వేశారు మీరు. వాటర్ దీని కన్సంప్షన్ అసలు ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ లాటరైట్ సాయిల్ కదా మొత్తానికి. ఇది వచ్చేసి బాత్ స్విమ్మింగ్ పూల్ మేడం, బాతులది. బాతులకా? బాతుల స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. ఈ వాటర్ కూడా మనం వేస్ట్ అవే వాటికి అవే వచ్చి చేసుకుంటాయా? పొద్దునుంచి సాయంత్రం దాకా హ్యాపీగా తిరుగుతాయి. సో ఇక్కడ కూడా మాకు ఈ వాటర్ కూడా క్లీనింగ్ చేయాలంటే అది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఫ్రెష్ బయటికి వెళ్ళదు, ఇంగుడు గుంతకి వెళ్ళిపోతుంది. అవసరం కూడా ఫ్రెష్ వాటర్ తీస్తాం. వేస్ట్ అయినాక ఇంగుడు గుంతకి వెళ్తుంది, భూమిలోకి వెళ్తుంది. భూమిలోకే కదా. వాటర్ వీఆర్ నాట్ సెండింగ్ ఎక్సెస్ వాటర్ ఓన్లీ విల్ సెండ్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ హియర్ ఓన్లీ. సో వీ హ్యావ్ వాటర్ ని మీరు యూటిలైజ్ చేస్తున్న విధానం చాలా బాగుంది కదా. ఇక్కడ ఒకటి ఉంది ఆ ఎంట్రన్స్ దగ్గర, ఇంకొకటి బికాస్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి అది మెయిన్. ఇది ఇంకో సెకండ్ ఇక్కడ వీటి కోసం. అదే అక్కడ నుంచి కొంచెం మళ్ళీ ఎక్కువ ఇటు వచ్చి అక్కడ ఇవన్నీ నిండిపోతుంది మీకు మొత్తం. నిండిపోయి మీకు ఇక్కడ నుంచి కూడా నిండిపోయి దెన్ మీకు మొత్తానికి అటు సైడ్ పోతుంది. ఇక్కడ ఎంత కావాలంత వాటర్ అయినాక బయటికి వెళ్తాం. వాటర్ బయటకు వెళ్ళదు. వర్షం తక్కువ వచ్చినా ఇక్కడికి ఆగిపోవడం వాటర్. అదే ఎక్కువ ఓవర్ఫుల్ వస్తేనే బయటకు వెళ్తుంది. సో వాటర్ మొత్తం అలా బయటికి వెళ్ళి ఇక్కడ అంతా నిండిపోతుంది మాకు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్తుంది. ఇక్కడ ఇటు నుంచి వెళ్ళి మీకు అలా వెళ్తుంది. అలా బయటికి వెళ్ళి మీకు ఇట్ గోస్ ఫ్రమ్ అక్కడ దాకా వెళ్తుంది. కాంపౌండ్ వాల్ నుంచి బయటికి ఐ షో యూ దట్ ఆల్సో. బయటికి వెళ్ళిపోతుంది ఫ్లో అంటే ఎక్సెస్ వాటర్ ఒక్కటే. అదే మామిడి, పనస, సపోటా ఉన్నాయా ఇక్కడ? దానిమ్మ, సపోటా, మామిడి, పనస, సీతాఫలం, స్టార్ ఫ్రూట్ అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మెంతులు, ఆకుకూరలు అంతా ఆఫ్ కోర్స్ అవంటే మనకి చక్కగా డైలీ యూజ్ కాబట్టి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది మా పిల్లలకి వాటికి సూపర్ నేపే గ్రాస్ సమ్మర్ కి కావాలి కదా, బయట దొరకదు గ్రీన్ గ్రాస్. సో ఈ స్పేస్ లో మేము పెంచి ఇది మీరు స్టోర్ చేస్తారా? ఏం లేదు, వాళ్ళకి అప్పటికప్పుడు కటింగ్. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ అక్కడ చేసేస్తాము. సైడ్ నుంచి కటింగ్ చేస్తుంటే ఆ సైడ్ నుంచి వచ్చేస్తుంటాయి. సో ఈ బిట్ అంతా వేసాము, బ్యాక్ సైడ్ వేసాము. సో సమ్మర్ లో ప్రాబ్లం లేకుండా. సమ్మర్ లో ప్రాబ్లం లేదు. అండ్ వాటికి జొన్నలు వేసినప్పుడు ఇప్పుడు మనకు జొన్నలు 9 months లా తీసినప్పుడు అలా వదిలేస్తాం అక్కడ వాటిని. సో బయటికి తీసుకెళ్లకుండా అక్కడే వెళ్ళేస్తాం. ఇలా వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళిపోతుంది. ఇటు నుంచి వెళ్ళిపోయి యూ హ్యావ్ అ ప్లేస్. ఇక్కడ నుంచి మేము ఈ రోడ్ యూటిలైజ్ చేసుకున్నాము. అండర్నీత్ పైప్ లైన్ ఉందన్నమాట.
సో ఎక్కడ పైప్ లైన్ ఏం లేదు కదా, దీని కింద ఉంది. దీని కింద అదే ఎంత వరకు వచ్చిందో అక్కడి నుంచి ఉంటుంది. అంతే. ఇప్పుడు చాంబర్ కదా, ఇక్కడ ఉంది పైప్ లైన్, దీని కింద ఉంది. దీని కింద ఉండేసి మేము ఇక్కడ నుంచి తీసుకున్నాం. అవును, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అట్లా. ఆ చివర కొన్ని పెట్టారు కదా అలా విండోస్ లాగా, అక్కడి నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఎక్స్ట్రావి వెళ్తాయి. అంత ఫోర్స్ ఉంటుంది, సో ఇట్ గోస్. అంత ఎక్స్ట్రా వాటర్ ఉంటుందా? ఫుల్, చాలా. మీకు రైనీ సీజన్ అంటే మనం ఏం చేయలేము, చాలా ప్రెషర్ గా వస్తుంది. అందుకే మా మట్టి అంతా బయటికి వెళ్తుందని ఆ ప్లానింగ్ తో అసలు ఒక్క మట్టి కూడా బయటికి వెళ్ళదు. ముందు ఎందుకు ప్రాబ్లం అయ్యేది, మట్టి అంతా పోతుంది కొట్టుకొని వెళ్ళిపోతుందమ్మా, మీరు ఇట్లా వేస్తున్నారు అట్లా కొట్టుకొని పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే, సరే అది ఏదో ఇప్పుడు ఆలోచించేలా చేశారా? అప్పుడు అది దానికి ఎంత బలం తాకత్ ఇచ్చినా వర్షం వచ్చినప్పుడు అవునవును అంతేగా బయటకు వెళ్ళిపోతుంది కదా. సో మనం ఈ ప్లానింగ్ చేసుకున్నాం అన్నమాట. సో మాకు ఏ ప్రాబ్లం లేదు, ఈ మట్టి కానీ ఏది కానీ మనం బయటికి వెళ్ళలేదు. అదే అదే. సో ఈ ప్రాసెస్ కెనాల్ సిస్టమ్ ఇలా పెట్టాము. ఇంకుడు గుంతలు, స్టోరింగ్ ఆఫ్ వాటర్, బికాస్ దిస్ ఇస్ ఆన్ ఎ లోవర్ సైడ్. మేము ఇది ప్లాంటర్ బాక్సెస్ వేసుకున్నాము. ఇవన్నీ లెమన్ గ్రాస్, ఓ ఇవి. అదే అదే. దీంట్లోంచి కూడా ఏమైనా తీస్తారా? నేను ఇప్పుడు మనం అందరు టీ అంతే టీలో వేస్తారా? చెయ్యొచ్చు, ఇది ఇంకా నెక్స్ట్ పెద్ద ప్రాసెస్. అందుకని మామూలు అయితే లీవ్స్ అమ్ముతాం. ఇది లెమన్ గ్రాస్ పోతుంది డ్రై చేసి. సో రోజెస్ కూడా చాలా ఉన్నాయా, చిన్న అన్ని వెరైటీస్ ఉన్నాయి. అదే అన్నిటికీ వీటిల్లో పెట్టారు అందుకని. ఇదంతా న్యాచురల్ స్టోన్స్ ని అట్లా ఉంచేసి అట్లా చేస్తారు కదా. సేమ్ ఏది వదలకుండా ఉన్న దాంతో అలా చేస్తేనే కానీ బాగుంటుంది కూడా బ్యూటీ. ఇప్పుడు ఈ విధంగా మాకు పైప్స్ వాటర్ వస్తుంటుంది. సో ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ పైప్ లైన్ వరి పంట పెట్టినప్పుడు ఇది అన్నమాట వాటర్. జీవామృతం ఇక్కడ వరకు వస్తుంది. అంటే మీరు ట్యాప్ ఓపెన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మేడం ఇది సంపుది, ఇది బోర్, ఇది జీవామృతం. మనం ఈ ట్యాప్ ఇది ఒకవేళ మాకు సంపు ఫుల్గా ఉందనుకో, దీన్ని అట్లా ఆపేసి బోర్ యూజ్ చేస్తాం. సంపు కాలిందనుకో, ఈ సంపు బోర్ నీళ్ళు సంపులో చేస్తాం. ఒకేసారి కావాలంటే ఈ సంపులో నుంచి మేము పంపింగ్ చేసుకుంటాం. పైప్ లైన్ అండర్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్ చేస్తారు అన్ని, ఎక్కడికక్కడ పంప్స్ పెట్టి. అండ్ ఇక్కడ నుంచి మేము పైప్ కనెక్షన్ ఇచ్చేసి ఏ చెట్టు కావాలో మనం అది దిస్ ఇస్ అ రింగ్. ఇప్పుడు వీటికి ఇక్కడ వేసేస్తాం ఓ 20 liters డిపెండింగ్ ఆన్ ది వెయిట్ అండ్ అదే ఇయర్స్ ఆఫ్ ది చెట్టు. 30 లీటర్ల అది వదిలేస్తాం. అంటే ఒక చోట వేస్తే ఈ చుట్టుపక్కల చెట్లు అన్నిటికీ దీనికి ఓకే, రెండింటికి. వాటికి అంతా అఫ్ కోర్స్ చిన్న చిన్నవి ఎక్కడైనా పెరిగేస్తుంది, కానీ వీటి కోసం అని ఇవి రెండు ఇట్లా రింగ్స్ పెట్టేసి ఇక్కడ. సో యూ కెన్ సీ ద రింగ్స్ ఇక్కడ ఎంత. సో ఈ మామిడి చెట్లు కూడా మొదటి నుంచి ఉన్నాయా? ఫస్ట్ నుంచి ఇక్కడ ఇవన్నీ ఇట్లా రింగ్స్ లలో పోసేస్తాం అనమాట. ఇదా? ఓ ఇదే స్టార్ ఫ్రూట్. కరెక్ట్ కరెక్ట్. ఇది కూడా ఏదో మెడిసినల్ ఉన్నాయి అంటారు కదా స్టార్ ఫ్రూట్ లో కూడా. దేనికో మొన్న ఎవరో చెప్తున్నారు, ఫీవర్ వచ్చినప్పుడు జ్యూస్, జామ్, మామ్లేడ్స్ అన్ని చేస్తారు మేడం దీంతో. అవునా? ఒట్టి స్టార్ ఫ్రూట్ తోనే వెరైటీస్ ఆఫ్ ఊరగాయ వేస్తారు, పప్పులో వేస్తారు, జనరల్ గా పప్పులో వేస్తారు, ఊరగాయ వేస్తారు. కావాలన్నప్పుడు ఇమీడియట్లీ బయటికి పోయి గ్రేజింగ్ లో ప్రాబ్లం అవుతుంది అంటే వీ టేక్ ఇట్ కాల్. ఏం మొక్కది మీరే చెప్పాలి. ఇది అతికెరే అని, యాక్చువల్లీ అతికెరే అంటే ఇప్పుడు పట్టుకుంటే ముడుచుకుంటుంది అదే. అది కాదు, అది ఇది యాక్చువల్లీ అవిష అంటారు అనుకుంటా. అవిష. బట్ అతికెరే ఈజ్ బేసికల్లీ కర్ణాటక అంతా ఎలా అంటే ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి నాడు ఫాస్టింగ్ వదలాలి అంటే దీంతో చేసుకొని పప్పు చేసుకొని ఇది తినేసి జనరల్గా ఉసిరి తింటారని తెలుసు నాకు. అతికెరే కంపల్సరీ ఇది అది చేస్తారు. ద్వాదశి ఇది కాయలాగా లేదు, ఇది ఆకులు తెంచేసి ఫుల్ ఆఫ్ ఐరన్. అవును, ఉసిరి పచ్చడి తింటారు ద్వాదశి రోజు అని నాకు తెలుసు. అంటే అతికెరే అక్కడ సైడ్ అంతా అతికెరే తింటారు. కర్ణాటకనా? బెంగళూరు, మైసూర్. ఓకే ఓకే. సో దిస్ ఇస్ ద కంపోస్ట్ పిట్. ఓహో. So this I learned from my grandmother.
అవునా? సో ఆ విధంగా ఆవిడ ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ల్యాండ్లు అన్ని పడే ఆకులు అవన్నీ తీసుకొని చేసి అప్పట్లోనే అలా చేసేవాళ్ళు అనమాట. షీ యూస్ టు డూ దాట్. మొన్న రీజన్గా తీసిన మళ్ళీ తీసేసి మళ్ళీ తీసేసి మట్టిలా అయిపోతుంది మొత్తం. ఫర్టిలైజర్ అయిపోతుంది. కింద పడిపోతూ ఉంటుంది. పైన ఉన్న ఆకులు అవన్నీ ఇందులో వేసేస్తారా? వేసి మట్టి వేసేయడం. మట్టి కొంచెం అది పెండ ఫుల్ నింపేస్తాం. మళ్ళీ వాటర్ వేయాలి, అంతా కుళ్ళిపోయి కాంపోస్ట్ లాగా తయారైపోయింది మనకి ఎరువు ఇట్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే మీకు కావాల్సినవి మొక్కలకు కావాల్సినవి కూడా చేసుకుంటున్నారు. సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ సస్టైనబుల్. సస్టైనబిలిటీ అంటే ఏంటో మీరు చూపిస్తున్నారు. అంటే ఒకటి సపోర్ట్ చేస్తే ఇంకొకటి ఆటోమేటికలీ సస్టైన్ అవుతుంది. సో దాన్ని కూడా మనం పెట్టుకునే అంత కెపాసిటీ ఉండాలి. అండ్ మినిమం దాంతో కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ అందరు ఇన్నిన్నే పెట్టుకోవాలని ఏం లే. అంటే మీరు ఏదైనా రీసెర్చ్ చేసి అట్లా చేశారా? మీరు ఇలా చెయ్యాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి థాట్ ప్రాసెస్ కొన్ని మీరు చెప్పినట్టు మీ అమ్మమ్మ గారి దగ్గర చిన్నప్పటి నుంచి చూసింది. చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగానో నాకు అలా కావాలి కొన్ని థింగ్స్. సో మై మెమరీస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇంప్లిమెంటెడ్. I wanted to because I used to be with them. Okay. So I said let me. అంటే ఇట్లా ఉండేదా మీ చిన్నప్పుడు అంతా? మొత్తం ట్రీస్ ఇదంతా. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ఇండస్ట్రీ అది ఉంటే నాకు కొంచెం టెన్షన్ అయ్యేది. సో ఆవులు అది ఇది పెట్టుకొని పీస్ఫుల్గా ఒకసారి మనం అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి హాయిగా దిస్ ఇస్ సపోజ్ టు బి మై సెకండ్ ఇన్నింగ్స్. ఇక్కడ మా సెకండ్ ఇన్నింగ్స్ అంటే వెన్ ఐ బికమ్ రియలీ ఇంకేం మనకేం లేదు ఉండాలి అంటే అదే. సో ఇక్కడ ఇల్లు ఎక్కడెక్కడ సిట్అవుట్లు కూడా పెట్టుకున్నారు హాయిగా. అది దేనికి అట్లా? ఇది మా ర్యాబిట్ ట్రాక్. ర్యాబిట్స్ ఉన్నాయా? ఇప్పుడు ర్యాబిట్స్ లేదు, సమ్ వైరస్ వచ్చి చనిపోయాయి. అయ్యో. సో దానికోసం బిఫోర్ ఇట్ ఇస్ వన్స్ అగైన్ ఇది అంటే ఈ ర్యాబిట్ ట్రాక్. అంటే చాలా ఉండేవా? పిల్లలు పెట్టేస్తాయి కదా అది. ఓకే. ఇప్పుడు సరే ఒక 10 వరకు పెట్టుకోవాలి అని అట్లా వెళ్ళి అట్లా ఉంటాయి. అందులోంచి వెళ్ళి ఫుల్ డే అంతా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. వాటికి అక్కడ ఫుల్ అక్కడ దాకా. అబ్బా, అంటే వాటికి ఉడకడానికే ప్లేస్ కావాలి. అంటే బయట అయితే మళ్ళీ అన్ని వచ్చి పాడు చేస్తాయి. కరెక్ట్, డెలికేట్. అవునవును. ఇక్కడంతా బొప్పాయి పెట్టారా మళ్ళా? మ్యాంగో ట్రీస్ చిన్నవా ఇవి? ప్రూనింగ్ అయింది. ఎవ్రీ ఇయర్ చేసి 3 years కొత్త మొక్క రెడీ చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారా? ఒక్క లైన్ చేసేసి పెడతాము. 3 years వరకు మళ్ళీ అది క్రాప్ ఇవ్వదు. బికాస్ వెన్ యూ డూ ది కంప్లీట్ ప్రూనింగ్ 3-4 years దాకా ఇవ్వదు. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సెక్షన్ అలా చేసుకుంటూ పోతే అదర్వైజ్ అసలు కింద ఇక్కడ మీకు ఈ ఎండ తాకేదే కాదు. అవునవును, కరెక్ట్. అదే ఇవంతే కదా, ఇది పెద్దగా ఉంచాలా. ఇలా దీన్ని ఎందుకంటే మన ఎండ దాకాలన్నీ ట్రిమ్మింగ్ చేసుకున్నా మనకు వచ్చేస్తుంది. అదే ఇది ఎడ్జ్ లో ఒక లైన్ వదిలేసి ఒక లైన్ ఇట్లాగా దాని కూడా ఒక వస్తుంది. అన్ని అయినాక అది చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ దాని నుంచి మన కోతులు లోపలికి వచ్చేస్తాయి అనమాట. సో వీ నీడ్ టు టేక్ కాల్. అవునా? చింతపండు గుత్తులు ఉన్నాయి అక్కడ. నైస్. అదే మీరు అన్నట్టు చిన్నప్పటి చెట్లన్నీ మా తాతగారి ఇంట్లో ఉన్నవి, మీ తాతగారి ఇంట్లో ఉన్నవి, మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నవి ఆ చెట్లన్నీ. ఎందుకంటే ఒక్క చెట్టు మా అమ్మమ్మ షీ యూస్ టు గివ్ ఇట్ ఫర్ హర్ 4 daughters. షీ యూస్ టు సెండ్ చింతపండు. అదే పెద్ద చింతపండు చెట్టు. దాంట్లో వచ్చేవన్నీ 4 అమ్మాయిలకి పంపించేది. అది దాంతో మేము కూర్చొని ఆ గింజలతో ఆడుకునేటోళ్ళం. చింతకాయ చింతగింజల ఆటలు, వామన గుంటలు. సో పీపుల్ షుడ్ నో వాళ్ళ ఇన్న చిన్న ఉంటే కూడా చాలు, బట్ దే కెన్ రియల్లీ మేక్ ఇట్ బ్యూటిఫుల్ అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్. ఇట్స్ నాట్ నెసెసరీ వాళ్ళ రిక్వైర్మెంట్ వీళ్ళ దానికి మ్యాచ్ అవ్వాలని ఏం లేదు. అట్లీస్ట్ ఆ ప్యాషన్ అనేది యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. పిల్లల కోసం కూడా పెట్టారా? ఇది మా సెకండ్ ఇన్నింగ్స్ గా పిల్లలు. సో ఇక్కడ వచ్చేసరికి బాగుంది. అంటే
అందరి రిక్వైర్మెంట్స్ తీరేలాగా పెట్టారు కదా. అందరు రిక్వైర్మెంట్స్ తీరాలి కదా, అదే అదే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నో, అవునవును. అల్టిమేట్లీ ఇది ఎట్లా ఎందుకు పెట్టారు? పిల్లలకి జారబండ. ఓ అక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ సో ఇక్కడ సీసా, జూలా, వాళ్ళకి రోల్, ఓకే. ఒక 4-5 స్పోర్ట్స్ అట్లీస్ట్ దే విల్ బి హ్యాపీ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. అవునవును. మళ్ళీ ఎన్నున్నా అది ఒకటి అడుగుతారు కదా. ఇలా సో ఇక్కడ ఇది కాన్సెప్ట్. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. చిల్డ్రన్స్ ప్లే ఏరియా. మీ పిల్లలు ఏం చేస్తారు? మా ఒక డాటర్ యుఎస్లో ఉంటుంది, ఒక ఆమె ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే ఓకే. సో మీకున్నారా గ్రాండ్ కిడ్స్? ఇంకా లేరు. ఓకే, ముందే రెడీ చేసి పెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ కదా, మేము ఉంటామో మేము ఉండమో, ఎనీబడి కెన్ యూజ్ ద స్పేస్ కదా. అవును, మీరు ఎవరైనా ఇట్లా వచ్చినా కూడా ఇక్కడ ఉంటే బాగానే ఉంటుంది. ఓకే, తులసి ఉసిరి కలిపి పెట్టారు. ఎందుకు? మన కార్తీక మాసం పూజ కోసమా? కార్తీక మాసంలో పెళ్లి చేస్తాం కదా, అవునవును, అదే అదే. అలా మళ్ళీ తెచ్చి కొమ్మ పెట్టక్కర్ లేకుండా పెట్టేశారు. డైరెక్ట్ పెట్టేస్తాం. ఇది ఒకటేనా ఉసిరి? లే, ఇంకా ఉన్నాయా? అది ఇంకొకటి. ఈ ఐడియా బాగుంది, నేను కూడా పెడతాను. నేను ఏది తెంపను, నువ్వు తెంపొద్దంట అక్కడక్కడగా దేవుడికి. అవునవును, కరెక్ట్. మీరు చేస్తారా పూజలు అవి? చేస్తాను, బట్ అదే బిలీఫ్ సిస్టమ్ ఇస్ అకార్డింగ్ టు వన్స్. అంతే అంతే. ఐల్ డూ. సో ఇక్కడ వచ్చేసరికి ఆవులు అక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అనమాట. ఓ, సో సన్నజాజా ఇక్కడ నుంచి వస్తుంది వాటర్, మాకు కాలువ బయట నుంచి స్టార్టింగ్ బయట నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చింది అలా వెళ్ళి దీని కింద ఇంకొక గుంత ఉంది. దీని కింద ఇది ఇదేంటి మళ్ళా? ఇది అజోలా అని, ఆవులకి ప్రోటీన్స్. ఆవులకి ప్రోటీన్ కావాలి కదా, కాల్షియం అది. సో మనం అజోలా పెంచుతాం అనమాట ఆవులకి కాల్షియం. సో ఇది అది కూడా ఒక అలాంటి ఆయిల్. సో మిల్క్ అది. ఓకే, వాటర్ వస్తుంది అజోలా నుంచి ఇంకొక గుంత, ఇక్కడ నుంచి దీని కింద ఇంకుడు గుంతుంది. ఆ వాటర్ మొత్తం వచ్చింది దాంట్లో నిండిపోతుంది. నిండిపోయిన వాటర్, ఎక్సెస్ వాటర్ ఇక్కడ నుంచి పోయి అక్కడికి వెళ్తుంది. మీకు ఇక్కడ నుంచి పోతుంది, అది అక్కడ నుంచి వస్తుంది. సో ఇవన్నీ ప్లానింగ్ అనమాట. ఇక్కడన్నీ మాకు షుగర్ కేన్ ఉండే, ఆవులని ఇక్కడ తీయలే. ఆవులని ఇప్పుడు బయట వదలకుండా, ఒకవేళ మనకి ఎవరైనా పర్మిషన్ ఇవ్వకపోతే సో ఇక్కడే వదిలేద్దామని ఈ బిట్ వాళ్ళకి చేసేసాం అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బయట పోయి కొంచెం వాటికి కూడా మళ్ళీ పర్టికులర్ గా మనం కాచుకొని ఉండాలి కదా. ఫ్యూచర్ లో ఇంకా 5 years లో పర్మిషన్ ఇస్తారో లేదో వాటికి బయటికి పోవడానికి. బయటకు వెళ్తాయి ఫ్యూచర్ లో గురించి మళ్ళీ అన్ని ప్యాక్ అంటే మీరే దగ్గరుండి తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావాలి కదా. అతనే వెళ్ళి ఉన్నారు కదా మనకి, అతను తీసుకెళ్ళి తీసుకొస్తాడు అనమాట. సో ఇప్పుడు అయితే ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ లో అప్పుడు నేను ఐ హావ్ టు ప్లాన్ కదా. అప్పుడు ఇక్కడే ఉండడానికి ఇక్కడే ఉంటాయి వాటికి తాగడానికి. యా, ఇక్కడ అన్ని ఒక్క 2 days లో తినేసింది అనమాట మా షుగర్ కేన్ మొత్తం. అవునా? మేడం. సో ఇక్కడ వాటర్ ఇటు నుంచి ఇట్లా పోతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక గుంత, అక్కడ మధ్యలో బోర్ ఉంది. సో బోర్ కి కూడా హెల్ప్ అవుతుంది కదా. అవునవును, చక్కగా సపోటా కూడా పెద్దగా ఉంది. చాలా టేస్టీ. ఎవ్రీ ఫ్రూట్ ఇస్ వెరీ స్వీట్ హియర్. మనకి ఆస్పరగస్ మేడం, మామూలుగా బొకేస్ లో వేస్తారు, ఇదే కదా ఆస్పరగస్. ఇది గ్రేప్ ఫ్రూట్ అని, ఆరెంజ్ లాగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కదా. ఏదంటారు? చొక్కత్నే అంటారు, చొక్కతార్ అంటారు. గ్రేప్ ఫ్రూట్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్. ఒక్కొక్కటి ఇంత బెంగళూరు సైడ్ లో దొరుకుతుంది అనమాట. ఇట్ విల్ బి సచ్ బిగ్ ఇది అనమాట. సో అది ఆ చెట్టు. అంటే సీజనలా? సీజనల్. వచ్చాయా ఫ్రూట్స్ ఇప్పటికి? లేదు, ఇది ఇంకా చిన్నది. టైం, ఇట్ విల్ టేక్ టైం. ఇట్ విల్ టేక్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్.
అదే గ్రేప్ ఫ్రూట్ చాలా మంచిదని మన ఎక్కువ ఫారిన్ లో ఎక్కువ ఉంటుందేమో కదా అక్కడ, ఎందుకంటే చాలా వాటిలో నేను చూసాను మధ్యలో ఆరెంజ్ పింకిష్ గా ఉంటుంది, పైన ఎల్లో ఉంటుంది. ఎల్లో అవుతుంది, గ్రీన్ ఉంటుంది అదే, బట్ ఎల్లో అవుతుంది. సో మా ఇక్కడ నుంచి ఎక్సెస్ మాది కౌ యూరిన్ అన్ని ఇక్కడికి వచ్చేస్తుంది. వస్తాయి బట్ యూజ్ చేస్తాం మేడం, అదంతా కడిగిన వాటర్ అన్న వేస్ట్ చేయకపోతే కడిగింది వెళ్తుంది. మొక్కలకి కడిగినవన్నీ ఇక్కడ వెళ్ళేలా పెట్టారు. పుట్టి ఇక్కడ చామగడ్డ ఇది. ఓహో, చామగడ్డ అంత ఆకు వస్తుందా? చామగడ్డ, చామగడ్డ ఆకు. ఓ ఇదే అరిటాకు లాగా ఉంది. ఇవన్నీ ఇక్కడంతా చామ. వాటర్ కు చామగడ్డ పెట్టిస్తున్నాం. రాజు నువ్వు కరెక్ట్ టైం అప్పుడు కట్టింగ్ అది చేసి కంద, కంద కదా అది భయ్యా, అది కంద కదా, కందగడ్డ. నాకు దూదికి నువ్వు అంతా కట్టింగ్ కొడితేనే మనకు పత్తియా? లేకపోతే రాదు. మనకి ట్యూనింగ్ చేస్తాం ఇప్పుడు, అంటే సీజన్ అయితే మరి వీటన్నిటికీ గొంగళి పురుగులు అట్లా ఏం రావా? అన్నిటికీ పర్ని ఎప్పటికప్పుడు కడతా, దశపర్ని కషాయాలు కొడుతూ ఉంటాం. ఉన్నాయి కదా మనకి. సో ఇవన్నీ మెయిన్ మొక్కలు అదే కదా మనకి బాధ, అవును మేడం. ఆ పురుగులు అవి. కషాయాలు చూపిస్తాను మేడం. గోశాల బాగుంది చాలా. ఈవినింగ్ కానీ ఇక్కడ వాటికి రూట్ తెలిసిపోతుంది కదా, అవే వచ్చేసి అవి అది అలానే వచ్చేసి అన్ని వాటి హాయిగా నీట్ గా ఉందో చల్లగా. అవునా, చాలా ఇయర్స్ నుంచి ఉంది, అలానే తిరుగుతాయి, హ్యాపీగా ఉంటాయి. సో వాటి ప్లేస్ ఇది. నాట్ మోర్ దెన్ 6 we can keep. సో ఐ హ్యావ్ రైట్ నౌ 4. సో ఫ్యాన్లు హాయిగా చల్లగా ఉంటుంది సమ్మర్ లో కొంచెం. ఏం లేదు, బికాస్ ఆఫ్ ద స్టోన్. ఓకే, ఈ స్టోన్ పెంకులు చల్లగా ఉంటుంది. అండ్ పెంకులు పెట్టు. ఏ టైం? ఈవినింగ్ వస్తాయా ఇక్కడికి? పగలంతా బయటే ఉంటాయా? పొద్దున్న నుంచి ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు తీసుకెళ్ళాడు ఆయన. ఒక 4:30 5:30కి వస్తాయి వాపస్. 5:30. సో ఇక్కడ నుంచి యూరిన్ గెట్స్ కలెక్టెడ్, ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇట్ గెట్స్ కనెక్ట్ గోస్ టు ది అక్కడ ఫస్ట్ ట్యాంక్. ఫస్ట్ ట్యాంక్ అక్కడ కూడా వెళ్తుంది. ఇక్కడ కూడా ఒకటి అండర్ గ్రౌండ్ కూడా ఒకటి పెట్టాం, ప్యూర్ గా కావాలి అంటే. ఇక్కడ నుంచి పోయి 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 అక్కడికి వెళ్ళిపోతుంది. బట్ అది అంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎవరు తీసుకొని పోయి పోస్తారు, ఏం చేస్తారు. అవునవును, అదే అది. మాకేమైనా కావాలి ఎవరికైనా. అవును, కొంతమంది చల్లుకుంటాం అట్లా చేస్తారు కదా, శుద్ధికి అంతా చేస్తారు. పట్టేసి ఇట్లా క్యాన్ పెట్టి పెడతాం అనమాట. ఇప్పుడు పంచగవ్య వాటికి కావాలి అన్నప్పుడు మేము అప్పుడు కంపల్సరీ అది తయారు చేసినప్పుడు మనకు ఒక కనీసం ఒక 6 liters 10 liters డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ వాట్ వి ప్రిపేర్ అప్పుడు కావాలన్నమాట. తీసుకోకుండా డైరెక్ట్ మనం ముందే స్టాక్ లో పెడతాం అనమాట. డైలీ మార్నింగ్ టైమింగ్ అన్నప్పుడు మార్నింగ్ లో పొద్దున్నట్టు వేసినప్పుడు తీసేసి పట్టేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్స్ మిగతావన్నీ ఇక్కడ ఎప్పుడు ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంది అక్కడికి. ఇదంతా చాలా బాగుంటుంది కానీ చేయడం కష్టం అంటారు చాలా మంది. చెప్పడం బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చెయ్యడానికి మాత్రం చాలా కష్టం. పేషెన్స్ కావాలి కదా, పేషెన్స్ కావాలి. అండ్ మనకు ఇప్పుడే ఇమీడియట్ కావాలంటే కాదు, యూనిట్ టు మెల్లిగా మనకున్న రిసోర్స్ బట్టి మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోవాలి. ప్రొడక్షన్ కూడా అంత ఈజీగా రాదు. ఇప్పుడు వాళ్ళు ఎరువులు వేసి కాయలు పండించినారు అనుకో, అంత తొందరగా దీంట్లో కాయలు రావు, అంత క్వాంటిటీ రాదు. ఇవన్నీ మేదాక్ చెట్లు. ఓ మొత్తం చాలా పెట్టారు. అందరు మంచిగా సంషియస్ గా వేసుకోవచ్చు. మేదాక్ చెట్టు ఫస్ట్ కట్టించింది ఇదే అనమాట, నేను బాత్రూమ్. కరెక్ట్, అదేగా ఫస్ట్. అది కూడా ఆఫ్టర్ 1.5 years అయినా కట్టించాను. ఇది సర్వెంట్ క్వార్టర్స్ ఇట్లా వాళ్ళకి ఉండడానికి ఇక్కడ. సో మా పంట పండేదాన్ని ఇక్కడ పెట్టేస్తాం. దీంట్లో ఆవుల స్టోర్ రూమ్ లాగా. వాటికి కావాల్సింది తవుడు, చాలా పెద్ద వ్యవస్థ ఇది కదా. ఇదేంటిది? మక్క పెట్టి దాన అన్నమాట, ఆవులకి. 4 రకాలు ఉంటాయి. సో ఒక్కసారి మక్క కూడా బాగా వచ్చింది మాకు. సో ఇవన్నీ మా కాటన్ అన్నమాట, పత్తి. పత్తి అదే ఇప్పుడే ప్రూన్ చేశారు కదా. పత్తి మైదాకు. ఇక్కడ ఇది సర్వెంట్ క్వార్టర్స్. ఇక్కడ ఇది పెస్ట్ కి దశపర్ణి
ఇది వేరేగానే సపరేట్ గా చేస్తారు ఇది కూడా. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా వేరే ఉంటాయి. వేరే ఇవన్నీ చెట్ల ఆకులు ఉంటాయి. కనీసం ఒక 12 వెరైటీస్ ఇక్కడ చెట్లవే పెట్టుకున్నాం. అన్ని ఇక్కడే పండిస్తాము. ప్రతి ఒక్క ఆకు మేడం అన్ని ఆకులు తెచ్చి ఇట్లా నీవే ఆకు అవసరం దాన్ని రుబ్బి మిక్సీ చేసి గ్రైండర్ లాగా వేసేసి దాన్ని అగైన్ ఇట్స్ ప్రాసెస్. అది ఎంత ఫ్రీక్వెంట్ గా అంటే ఎప్పుడెప్పుడు వేస్తారు? డిపెండింగ్ ఆన్ ద పెస్ట్ కంట్రోల్. ఇప్పుడు వర్షం కాలం అయ్యి షురు అయింది కదా, వేసేస్తాం, కొట్టేస్తాం. అనిపించింది అనుకో వేసేస్తాం. ఓకే, అసలు ఏంటి సిస్టమ్ ఏంటో ఒకసారి మాకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఇది ఎస్టీపీ మేడం. ఇది మనకి డైరెక్ట్ లోపల వాష్ యూజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వేస్టేజ్ అంతా ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ అండర్ గ్రౌండ్ 2 ట్యాంకులు ఉంటాయి మనకి. ఒక ట్యాంక్ పెద్దది, ఆ ట్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత ఫిల్టరేషన్ అయ్యి మొత్తం మడ్డు అంతా వేస్టేజ్ అంతా అందులోనే ఉండిపోతుంది. ఓన్లీ వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత అందులోకి వెళ్ళిపోతుంది. ఆ ట్యాంకుల నుంచి మళ్ళీ ఫిల్టర్ అయ్యి లాస్ట్ ఆ వాటర్ ట్యాంక్ లోకి వెళ్తాయి మేడం. లాస్ట్ ట్యాంక్ లోకి అందులో నుంచి వెళ్ళిన తర్వాత వాటర్ మనము చెట్లకి వాడుకోవడానికి, మొక్కలకి వాడుకోవడానికి. బాగుంది ఐడియా, చాలా బాగుంది ఐడియా. దీనికి టైం అంటే బాగా ఆలోచించి టైం తీసుకొని చెయ్యాలి కదా. అంటే ఇట్లా చెయ్యొచ్చు అని మనకి ముందు తెలియాలి. అంటే ఇప్పుడు ఏమంటే నా మెయిన్ కన్సర్న్ వాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక 15 feet అయినా మీకు లాటరైటే వస్తుంది. అవును. సో హౌ బెస్ట్ కెన్ వి రీటైన్ ది వాటర్ లెవెల్స్ అండ్ మనం ఇప్పుడు ఇన్ని బాధ్యతలు పెట్టుకొని చెట్లను పెంచుకుంటున్నాము. అవునవును, వీటికి వాటర్ అయితే అగ్గకూడదు. సో అది పర్పస్ వల్ల దెన్ వి థాట్ ఆఫ్ నైస్ ఐడియా. ఇలా డ్రిప్ డ్రిప్ పడుతూ ఉంటుందా? వాటరే కదా ఇది? లేదు మేడం, పచ్చగా అదే, ఎరువు వాటర్ వేయాలంటే ఇక్కడ వేస్తాం డైరెక్ట్. ఇక్కడ అదైతే అట్లా పడుతూ ఉంటుంది. అంటే అది కాసేపు కొంచెం సేపు పెడతారా? రెగ్యులర్ మేడం, డ్రాప్ డ్రాప్ పడుతూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్. డ్రాప్ డ్రాప్ వస్తూనే ఉంటుంది. పడుతుంది, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వేసేస్తాం. సో ఈ క్యాన్ ఒక్కొక్కటి ఒక 10-12 లీటర్స్, 20 లీటర్స్ 20 లీటర్స్ మొత్తం నింపుతారా మీరు? సో త్రూ అవుట్ అది నడుస్తూ ఉంటుంది అట్లా. ఇది మా జామున్ చెట్టు మేడం. ఇది అదే అదే చూసా, చాలా పెద్దవి. బాగుంది, 2 ఉన్నాయి కదా. లోపల నుంచి తీసుకున్నాం మరి దాన్ని తీయకుతా. ఆ చెట్టు కట్ చేయకుండా అట్లా కట్టారు అక్కడ. మేడం ఒప్పుకోలేదు చెట్టు తీసేస్తా. అది సో చెట్టు ముందే, ఇల్లు కంటే చెట్టు ముందేనే తెలుసుకోవడానికి. చెట్టే ఉంది ప్రథమ ఇల్లు. అదే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ప్రొవిజన్ ఇస్తే మనం కూడా వచ్చేసి, అందుకే నా లాస్ట్ రిసార్ట్ మా ఇల్లు. ఓ గాయత్రి గారు, మరి మీ తోట చూసాం, ఏ విధంగా మీరు వాటర్ కన్జర్వ్ చేస్తూ ఈ తోటలకి పెంచుతున్నారు. ఒక 14 yearsగా మీరు ఇంత అద్భుతమైన తోట సృష్టించారు. ఇవన్నీ చూసాం. మీ ఆవులు వాటి ఇల్లు చూసాం, మీ బాతులు వాటిల్లు కూడా చూసాం. సో ఇవన్నీ చూశాక మీరు చివరిగా కట్టింది మీ కుటీరం. ఈ కుటీరం కూడా చూసేద్దామా మనం? ఎర్త్ ఎలిమెంట్స్ అన్నారు కదా, ఎర్త్ ఎలిమెంట్స్ తో పసుపు 3 చెప్పారు. పసుపు, కుంకుమ, గోరింటాకు కలర్ రెడ్. అదే గోరింటాకు చెట్లు కూడా చక్కగా చాలా పెట్టారు. పసుపు, కుంకుమ, గోరింటాకు కాన్సెప్ట్ వల్ల ఐ జస్ట్ మేడ్ తోరణ్ పెట్టేసి మేము లోపల, అంటే ఇక్కడ మార్వాడి దాంట్లో ఒక గణేషుని పెట్టి అలా. సో దాన్ని ఆ విధంగా తోరణ్ చేసేసి పెట్టుకొని మేము. అదే చాలా వెరైటీగా ఉంది ఆ తోరణం. ఇది యాక్చువల్లీ గణేషది పెడతారు కంపల్సరీ. దీన్ని తీసుకొని వి మేడ్ ఇట్ యాజ్ మన ఆర్ట్, దాంట్లో తంజూర్ ఆర్ట్లో చేయించేసి. ఇది ఇంత హైట్ ఇలా పెట్టి డిజైన్, ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది. ఇది కదా మెయిన్ డోర్. మెయిన్ డోర్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఎ పెద్ద ఇది డోరా, పెద్ద డోర్. అంటే పెద్ద డబుల్, ఇది పెద్ద, అంటే ఆ స్పేషియస్ ఎఫెక్ట్ కావాలని పెట్టాను. సో తర్వాత ఇది ఎప్పటికీ తెరిచి ఉండాలి ఇది ఇంకొక కాన్సెప్ట్. ఓకే. అండ్ ఇచ్చేసేసరికి మనకు పెట్టారా మెష్ డోర్, ఎందుకంటే ఇక్కడ పురుగులు ఎక్కువ వస్తాయంటే కష్టం కదా. ఇక్కడ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ గ్రీన్. రెడ్ అంటే రూఫ్ టాప్ ఇస్ రెడ్ అనమాట. అదే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి డోర్స్. ఇక్కడే డిజైన్ చేపించేసి ఐ గాట్ ఇట్ మేడ్ హియర్ ఓన్లీ పర్సనల్ గా. ఇక్కడే చేయించారా? ఇక్కడే చేయించాను. ఈ తలుపులన్నీ ఇక్కడే చేయించాను. సో రూఫ్ కూడా చాలా హైట్ పెట్టారు. అంటే ఈ డిజైన్ పర్టిక్యులర్గా ఏదన్నా ఉందా? వెంటిలేషన్కి కావాలని ఐ జస్ట్ గాట్ ఇట్ మేడ్. గ్లాస్ పెట్టించాను మొత్తం. నాకు ఇక్కడ సన్లైట్ కూడా రావాలి, ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా. లైట్కి కరువు ఉండదు. సూర్య భగవాన్ ఇంత లైట్ ఇస్తున్నప్పుడు అవును, ఐ వాంట్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. తర్వాత ఈ షాండ్లియర్స్. ఈ షాండ్లియర్స్ యాక్చువల్లీ మా మామగారు ఫస్ట్ ఆయన
మా ఇంట్లో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 40 years, 40 years. 35-40 years. మీరు First ఇన్ని రోజులు ఎలా chandelier. ప్రిజర్వ్ చేశారు ఇవి? అది పెద్ద స్టోరీ. దాన్ని ఎవరికి కనపడకుండా వేరే ఎక్కడో పెట్టించేసాను. తర్వాత ఈ పర్టికులర్ ఇంటి ఫౌండేషన్ మా మామగారు వేసింది. ఓ సో అది నా చేతులతో జరిగేది ఉండేనేమో. నౌ ఐ హావ్ డన్ ఇట్. గ్రేట్. సో ఆయన పెట్టించిన షాండ్లియర్స్ కూడా తెచ్చేసి నేను ఇక్కడ పెట్టించేసాను. ఆ ఇంట్లో ఇవి ఇంత అక్కడ మీరు మా అత్తమ్మకి ఎప్పుడు ఆయన తాజ్ మహల్ కట్టివ్వాలని చాలా. సో అప్పుడు ఆయన ఈ షాండ్లియర్స్ పెట్టించారనమాట. ఓకే. టైం కొద్దీ చేంజ్ అయింది, అన్ని షాండ్లియర్స్ కూడా చేంజ్ అయింది. సో అది తీసుకొని కానీ చాలా కొత్తగా బాగున్నాయి. చాలా అంటే బాగుంది. చాలా వెయిట్, నాకు పైకి పంపించేసరికి చాలా కష్టమైంది. సో పెట్టించేసాము బికాస్ ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్. అది అన్ని రోజుల నుంచి పెట్టింది. అవును. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. లైక్ ఈ ఫ్యాన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ లేటెస్టే బట్ వింటేజ్. ఒక ఫామ్ హౌస్ కి వింటేజ్ లుక్ ఉండాలని తీసుకున్నారా? తర్వాత రాగానే రాముల వారు. ఇది మనం డోర్ ఓపెన్ చేయగానే మాకు అక్కడి నుంచి కూడా కనిపిస్తారు. జస్ట్ అవును, మొత్తానికి అక్కడ మనము ఇల్లు ద్వారం తెరవంగానే రాముల వారు కనిపిస్తారు. పూజ గది లాగా. దిస్ ఇస్ ఎ సెపరేట్ ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ కిచెన్ అండ్ ఓపెన్ పూజ ఏరియా. యాక్చువల్లీ బేసికలీ ఆయన 2 bedroom కి ఫౌండేషన్ వేశారు. 2 bedroom కాకుండా మా హస్బెండ్ ఎప్పుడు అనేటప్పుడు మనం సెకండ్ ఇన్నింగ్స్ మనం మన లైఫ్లో సింగిల్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం చాలు. ఓకే. సో ఆ విధంగా ప్లాన్ పర్టికులర్ 2 bedroom ని నేను ఐ మేడ్ ఇట్ as 1. ఓకే ఓకే. ఈ ఫర్నిచర్ అంతా కూడా పర్టికులర్ గా దీనికోసమే మీరు లాంగ్ బ్యాక్ తెచ్చి పెట్టుకున్నా. కీసరైలు అనేది అది వాపస్ అవ్వగానే తెచ్చి ఇక్కడ పెట్టేసా. ఓహో. అంటే అంత మ్యాచింగ్ లా ఉంది ఈ సోఫా సెట్. ఇవి ఒక సెట్, ఇది ఒక సెట్. కానీ ఎప్పుడెప్పుడు అవుతుందో ఇట్స్ నాట్ వన్ డే ప్రాసెస్. ఇట్స్ టేకెన్ మీ సమ్ ఇయర్స్ టు రీమేక్ ది స్పేస్. అంటే ఇది ఈ టేబుల్ సెట్ అంటారా? ఇది నేను అలా సెట్ చేయించి తీసుకున్నా. అసలు ఈ టేబుల్ ఈ వర్క్ కానీ వాటి మీద ఉన్న వర్క్ కానీ చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఎక్కడ కొన్నారు మీరు? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లోనే. ఆమె ఫ్రమ్ హైదరాబాద్. బట్ దిస్ ఈస్ సమ్ వాట్ లుకింగ్ లైక్ దిస్ ట్రైబల్ ఆర్ట్. బ్యూటిఫుల్ ఉంది ఇది చాలా. మీద అంటే దానికి తగ్గట్టుగానే మీరు ఇవి స్టూల్స్ ఇవి కూడా చేయించారా? అది అలానే తీసుకున్నాం. ఓకే, రెడీగా తీసుకున్నాం. చాలా బాగుంది. అంటే మీ ఫామ్ హౌస్ కి ఎగ్జాక్ట్ గా ఈ దీనికి సెట్ అయిపోయింది. అది తెలీదు నాకు. ఐ థింక్ ఇట్ గాట్ సెట్. అంటే దాన్ని ఆ విధంగా పెట్టేసుకున్నాం మనం. అదే నాకు నచ్చి నేను తీసేసుకున్నా, పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ స్పేస్లో పెట్టేయొచ్చని. సో ఇక్కడ వచ్చేసరికి మా కిచెన్, ఓపెన్ కిచెన్, ఒక ఐలాండ్, అది ప్లాట్ఫామ్ గ్యాస్ పెట్టడానికి. సో ఆ హబ్ అక్కడ పెడతాము. అది దిస్ ఇస్ అన్ వర్కింగ్ స్టేషన్. ఓకే. ఇది జస్ట్ బ్యాక్ డోర్. ఇది బ్యాక్ యార్డ్. ఇక్కడికి నుంచి. ఓహో. సో ఇక్కడ ఇంత పిల్లల రాజ్యమా ఇక్కడ? ఇక్కడ పిల్లల రాజ్యం. సెకండ్ ఇన్నింగ్స్. సో ఈ గేట్ తీసి ఇలా వెళ్ళిపోవడమే వాళ్ళకి. అది ఇది మీరు అట్లా వెళ్తారు, మీరైనా వెళ్ళచ్చు. బాగుంది. అక్కడ చక్కగా పిల్లల ఈ శాండ్ కూడా పెట్టారు, దెబ్బలు తాకకుండా. అదే అటు సైడ్ పార్క్. అది కూడా పిల్లలు ఎక్కేయిచ్చేమో, ట్రీ హౌస్ లాగా. అది నేను ఇంకా ప్లాన్ చేయలేదు. ఇది వాటర్ సాఫ్ట్నర్. అది ఇక్కడ చాలా హార్డ్ వాటర్ ఉంది కాబట్టి ఐ హావ్ టు జస్ట్ మేక్ ప్రొవిజన్ ఫర్ దాట్. సో ఇది వాటర్ సాఫ్ట్నర్ పెట్టించాను. రీసెంట్ గానే పెట్టాను కాబట్టి ఇట్స్ స్టిల్ అండర్ ప్రాసెస్. ఓకే. డోర్స్ కూడా డిజైన్ కూడా అనుకుని చేయించారా ఇదంతా? అన్నిటికీ మీరు లాక్స్ పెట్టారా? ఇది సెన్సర్ లాక్, ఎలక్ట్రానిక్ పెట్టించేసాను. ఓకే. సో దట్ రేపటికి ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవుతుంది, పిల్లలు ఎవరైనా వస్తే. అవును. ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్ అని. ఇది బెడ్రూమ్. ఓ, ఫ్యాన్ చాలా బాగుంది. రాధాకృష్ణ ఫ్యాన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా.
ఇదేంటి కొత్తదా పాతదా అసలు ఏంటి దీని చరిత్ర చెప్పండి. లేటెస్ట్ ఇట్లాంటివి దొరుకుతున్నాయి అయితే. దొరుకుతాయి. ఎక్కడ దొరికింది మీకు? ఇది బట్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ వన్ హెరిటేజ్ కలెక్షన్స్ అని. ఐ జస్ట్ గివ్ యు ద అడ్రస్ వన్స్. చాలా బాగుంది. మీరు రాధాకృష్ణుల కోరిక ఇలా తీర్చుకున్నారు. మీరు అన్నారు కదా అక్కడ పెట్టాలనుకున్నారు. ఇది సింగిల్ బెడ్రూమ్ అంటారు. యా, దిస్ ఇస్ యాక్చువల్లీ సింగిల్ బెడ్రూమ్ అని ఇది ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి ఐ మేడ్ ఇట్ ఎ సెపరేట్ ఎంటిటీ ఇక్కడ ఇది వేసేసి. ఓ గ్రేట్. డబుల్ బెడ్రూమ్ చేశారు సింగిల్ బెడ్రూమ్ ని. సింగిల్ బెడ్రూమ్ ని డబుల్ గ్లాస్ పై వరకు వచ్చింది. ఏంటి గ్లాస్ స్పెషాలిటీ? ఇది యాక్చువల్లీ సౌండ్ ప్రూఫ్ అండ్ ఒపేక్. ఓ సౌండ్ ప్రూఫ్. ఇది సౌండ్ ప్రూఫ్ అండ్ దిస్ ఇస్ ఒపేక్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఒపేక్. మనకు అవతలది కనపడదు, అవతల నుంచి ఏది లైట్ వేసి. 2 different ఫ్యామిలీస్ వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. దే కెన్ హ్యావ్ ద ప్రైవసీ. కరెక్ట్. అట్ ద సేమ్ టైమ్ సౌండ్స్ అవి లేకుండా హాయిగా 2 రూమ్స్ లాగా డబుల్ బెడ్రూమ్ లాగే ఉంది ఆల్మోస్ట్. ఇలా వెరైటీగా ఉంది. సో యాక్చువల్లీ ఎట్లా అంటే మా హస్బెండ్కి ఏసీ కావాలి అండ్ హీ వాచెస్ టీవీ. సో నాకు సౌండ్ వద్దు. సో నాకు కాబట్టి నేను సౌండ్ ప్రూఫ్ రూమ్ ప్రిఫరెన్స్ చేసి పెట్టాను. సో ఇక్కడ వచ్చేసరికి సౌండ్ ప్రూఫ్ ఇది. ఆయన టీవీ వేసుకున్నా నాకు అక్కడికి డిస్టర్బెన్స్ కాదు. అట్ ద సేమ్ టైం ఏసీ ఉన్నా ఒకళ్ళకి ఏసీ లేకపోతే కూడా పడుకోవచ్చు. అవునవును కరెక్ట్. సో సో ఆయనకి కావాల్సినట్టు మీకు కావాల్సినట్టు డిజైన్ చేయించుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఫ్యాన్ పెట్టారు. ద హోల్ థింగ్ వాజ్ వన్. అండ్ తర్వాత ఐడియా వచ్చింది ఎట్లైనా మనము ఇన్స్టెడ్ ఆఫ్ 1 single బెడ్ విల్ గో ఇన్ ఫర్ కరెక్ట్ ఈ స్పేస్ లో మనం క్వైట్ స్పేషియస్ కదా, మంచిగా సరిపోయాయి కూడా బెడ్స్ అంతా. చాలా చాలా బాగుంది. సో సెకండ్ ఇన్నింగ్స్ లో అవసరం లేదు అంత మనకు అవసరం అంటే టు హోల్డ్ థింగ్స్. కానీ ఇక్కడ మా స్టోరేజ్ స్పేస్ కి ఐ హావ్ కెప్ట్ 2 almaris, one for him, one for me. అదే అన్నట్లు. వెరీ నైస్. నైస్ నైస్. మీరు సింగిల్ బెడ్రూమ్ అన్నారు కానీ ఇది 2 bedroom అనే అంటా నేనైతే కదా. యా, టు a certain extent, yes. ఓ గ్లాస్ డోర్ అండ్ విత్ డిజైన్స్. ఇది ఒక హీ అండ్ షీ టాయిలెట్. ఓకే, లైక్ రెస్టారెంట్స్ ఓన్లీ మీరు చేశారు. సపరేట్గా బాగుంది, హాయిగా ఉంది, కంఫర్టబుల్గా. సో ఇది షవర్ ఏరియా కదా. ఇది షవర్ ఏరియా. యా నైస్. చాలా కాంపాక్ట్గా, అంటే కాంపాక్ట్గా అనలేదు, చాలా స్పేషియస్గానే హాయిగా ఉంది. సో యాక్చువల్లీ దిస్ వాజ్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్. ఈ స్పేస్ వాజ్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్. మా మామగారు చేసింది. దాన్ని నేనేం చేశాను, కన్వర్ట్ చేసేసి ఒక షవర్ ఏరియా ఈ అండ్ షీ, దాంట్లో సగము ఈ డ్రెస్ ఏరియా వేసుకొని అటు సైడ్ హాఫ్ని ఐ కన్వర్ట్ ఇట్ టు పూజ. ఓకే, బయట సైడ్. సో ఆ విధంగా అందరు కోరికలు తీరేటట్టు అది చేశారు. బాగుంది. సో ఇది ఇల్లు. ఓపెన్ కిచెన్ ఫర్ ఎవ్రీబడి. అది ఎవరైనా వంట వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా వచ్చి ఆల్ ఆర్ వెల్కమ్. ఓకే. సో దిస్ ఇస్ ది ఒక కామన్ బాత్రూమ్ ఇక్కడ ఫర్ ద పీపుల్. దిస్ ఇస్ ద కామన్ బాత్రూమ్. నైస్, క్వైట్ స్పేషియస్. ఇది కూడా ఇంత గ్రీన్ గ్రీన్. ఆ గ్రీనరీ అనేది ఇంటిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ మీరు అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించారు టైల్స్? అత్తంగుడి టైల్స్ అంటే పర్లేదా, చాలా శ్రమ అది అంటారా? మెయింటెనెన్స్ అలా చెప్పడానికి ఇట్స్ వెరీ ఈజీ అని అంటారు, కానీ ఐ ఫెల్ట్ ఇట్ లిటిల్ బిట్ కొంచెం కష్టమే. ఎందుకంటే వీ కెనాట్ ఆస్ బయట ప్లీజ్ చెప్పులు వదిలేసి. ఒక్కొక్కసారి పిల్లలు, మన పిల్లలు వినరు, చెప్పులు వేసుకొని వచ్చేస్తారు. బట్ దట్స్ అప్పుడు స్క్రాచెస్ అవుతుంది అంటారు వాళ్ళు. ఇంతవరకు దీన్ని బట్ మెయింటెనెన్స్, దీని ఫినాయిల్ అవన్నీ ఏం లేదు. యూ క్యాంట్ యూస్ కెమికల్స్.
వాటర్లో కొబ్బరి నూనె వేసేసి తుడిచేయడం వాళ్ళే సో దట్స్ ఈజీ ఓన్లీ. బట్ ఇక్కడ నేను కొన్ని బాతులు, ర్యాబిట్స్ అవి ఇవి పెట్టుకునేసరికి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. వస్తాయి. కరెక్ట్. ఏది లోపలికి వెళ్తాయో తెలీదు. అవునవునవును. సో కొంచెం అది ఆ విధంగా నేను ఐ ఫెల్ట్ ఇట్ కొంచెం డిఫికల్ట్, బట్ దట్స్ ఓకే. లెట్ మీ సీ దిస్ ఇస్ మా మదర్ వాళ్ళ ఇంట్లో అంతా అవే అనమాట. సో ఇప్పటికీ బాగుంది అది. ఇట్స్ ఆల్మోస్ట్ బిన్. ఇది కూడా చాలా చూడడానికి అయితే చాలా బాగుంది, అట్రాక్టివ్ గా చాలా బాగుంటుంది. సో ఇదంతా బాల్కనీ ఏరియా. అయితే జస్ట్ వరండా సిట్ అవుట్ లాగా పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి అట్లీస్ట్ బయట ఎవరైనా ఒక సర్టన్ ఏజ్ అయినాక మనం తోటకు వెళ్ళలేమో, అట్లీస్ట్ ఇక్కడ నుంచి కూర్చొని ఎందుకు వెళ్ళాలి, వి డోంట్ నో హౌ ద థింగ్స్ డన్. సో ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు వీ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ వ్యూ. కరెక్ట్ కరెక్ట్. అట్లీస్ట్ క్లోజ్ టు ద నేచర్. అవునవును. సో దిస్ వాజ్ ది ఐడియా బిహైండ్ ఇట్. ఇక్కడ సిట్ అవుట్ లాగా ఇక్కడ కూర్చుంటే ఆవులు కూడా కనిపిస్తాయి. సో టోటల్ మీరు చాలా ఒక 10-15 రకాల పండ్ల మొక్కలు, ఒక 20-30 రకాల పూల మొక్కలు, తర్వాత మ్యాంగోస్ అన్నీ కలిపి అనుకోండి ఉండొచ్చు కదా. ఉంటాయి 4 ఆవులు, 3 బాతులు, మీ పరివారం అలా అలా పరివారం ఫుల్ ఉంది ఇక్కడ. సో బాతులు, చెట్లు, సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ లైఫ్. అవును, చాలా బాగుంది. సో ఇదంతా పక్షుల కోసం పెట్టారు ఈ తోరణం. ఈ తోరణం ధాన్యం వచ్చి తింటూ ఉంటాయా వాటికి? అది అందుకే అది కింద సాగైపోయింది. అది గుంజినప్పుడల్లా అది పైకి ఉండేది, అలా చేసి 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 కిందికి వచ్చేసింది. అగైన్ మనం కట్టించాలి మళ్ళా. సో ఆ విధంగా కిందికి సాగైపోయింది ఇది. ఓకే. ఏ టైంలో వస్తాయి ఎక్కువ బర్డ్స్? ఎర్లీ అవర్స్ మార్నింగ్ షురూ అవుతుంది, ఇంకా 7 o'clock దగ్గర మాకు షర్పింగ్ షురూ అయిపోతుంది. అందరు వాళ్ళ దాంట్లో వెళ్ళిపోతారు. సో ఇక్కడ వచ్చేసరికి చాలా బర్డ్స్ ఉన్నాయి. సో వన్ ఎగ్జాంపుల్ వాస్, ఒక్కోసారి మొత్తానికి బంద్ అయిపోయింది బర్డ్స్ అని. ఏంట్రా అసలు బర్డ్స్ సౌండ్ ఎందుకు వినిపించడం లేదు అంటే, మా ఈ తోటలో ఒక చిన్న పులి, దట్ ఈస్ అ క్యాట్ ఫ్యామిలీ పిల్లి. అవునా? ఆ పిల్లి వచ్చేసరికి రాత్రి పూట చెట్ల మీద ఎక్కేసి తినేస్తున్నాయి బర్డ్స్ ని తినేస్తున్నాయి. దాని లోపల నెస్ట్ లోపల నుంచి తీసి చెట్లు ఎక్కేసి. సో దానికి మనం వీ హ్యాడ్ టు అది తీసుకొని పోయి దాన్ని తీసుకొని పోయి దూరంగా ఒక హౌసింగ్ రెసిడెన్షియల్ కాలనీ దగ్గర వదిలేసి వచ్చాం. సో ఒకటి పెడితే మనం ఇంకొకరిని పెట్టొద్దు అనే, లేకపోతే అది దట్ వాజ్ ఆల్సో కరెక్ట్. ఇదే అదే చాలా బాగున్నాయి మీ ఐడియాస్, మీ ఫామ్. రియలీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ మాకు ఇంత డీటెయిల్డ్గా మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అరే బాప్రే, థ్యాంక్ యూ.